అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి ప్రభువా. అయ్యా ఇదిగోతని సాతాను గలిబిలి చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దూరపరిచి అయ్యా ఇదిగోతని మీరే మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు దేవా. జరిగే ఆరాధన అంతట్లో నాయన మీ కృప చూపించండి. జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మహిమ పొందుకోమని మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. కోయిరు వారు వచ్చి పాటలు పాడు. హలో హలో హలో
ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని, దేవునికి స్తోత్రము, దానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి దానము చేయుటయే మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు, అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిము నీదు ప్రేమను, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనిము నీదు ప్రేమను, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు,
చెక్కుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదను నీ చేతితో నన్ను నడుపు నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెలిగినా ఏమీ ఉండదు. నిన్ను రక్తముతోనే కడిగి పాపమంతా బాపి నిన్ను రక్తముతోనే కడిగి పూర్ణాభిషేకం అనుగ్రహించావు పూర్ణాభిషేకం అనుగ్రహించావు పూర్ణాభిషేకం అనుగ్రహించావు పూర్ణాభిషేకం అనుగ్రహించావు యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు.
మాన్పి చింతలన్నీ తీర్చి వ్యాధులన్నీ మాన్పి చింతలన్నీ తీర్చి పూర్ణాయుషు అనుగ్రహించావు పూర్ణాయుషు అనుగ్రహించావు పూర్ణాయుషు అనుగ్రహించావు పూర్ణాయుషు అనుగ్రహించావు యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు నిందలన్నీ తొలగించి నిస్పృహ తొలగించి నిందలన్నీ తొలగించి నిస్పృహ తొలగించి పూర్ణ సంతోషం అనుగ్రహించావు పూర్ణ సంతోషం అనుగ్రహించావు పూర్ణ సంతోషం అనుగ్రహించావు పూర్ణ సంతోషం అనుగ్రహించావు యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు నీ పాదం కన్నా మిన్నైనది విశ్వమంతా వెతికినా ఏమీ ఉండదు యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా యేసయ్యా నన్ను కన్న తండ్రి యేసయ్యా నా ప్రాణనాథా హల్లెలూయా. మంచి ప్రియులారా, మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన కోయిరు వారికి, చక్కటి సంగీతాన్ని సమకూర్చిన ప్రియబిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రియులారా, దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని చదువుకుందాం. 99వ కీర్తన సహోదరి జి కుమార్ సుమలత్ గారు వచ్చి చదువుతారు. 99వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయం. యెహోవా రాజ్యం చేసి ఉన్నాడు, జనములు వణుకుచు ఆయన కేరేపుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు.
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. మేఘస్తంభంలో నుండి ఆయన వారి మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తనకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివిన సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో చదవబడినటువంటి కీర్తన మన మధ్య ఉన్నటువంటి కుమార్తె హరీష్ శైలజ గారు వచ్చి వివరిస్తారు. దేవునికి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తోత్రమునైనా స్తుతులు ప్రవ్వా, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు, నిజమైన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి. ప్రభా, గడిచిన వారమంతా నీ కృపలో నన్ను సంఘబిడ్డల్ని యేసయ్య ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో మేము యేసయ్య కీర్తనను ధ్యానించుచుండగా ప్రభా నీవు మాతో ఏం మాట్లాడాలనుకున్నావో, మేమేమైతే తెలుసుకోవాలో ప్రభా తెలియజేయండి. నీ కృపని తోడుగుంచి నడిపిస్తారని మిక్కిలి బ్రతిమాలి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. కీర్తనలు 99వ అధ్యాయము. మనము ప్రతి వారము కీర్తనలు ధ్యానిస్తున్నామంటే అది మనకి భక్తుడు ఎందుకు రాశాడంటే మనము మన జీవితంలో వీటిని ధ్యానించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. వాటి ద్వారా మనము కొన్ని నేర్చుకుని కొన్ని సరిచేసుకుని మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. తప్పు చేయలేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. కానీ మనం నేర్చుకుని అసలు ఎందుకు రాశారు, ఏం రాశారు అని కీర్తనల ద్వారా మనము తెలుసుకోవాలి. ప్రతి వారము మనకి కీర్తనలు ధ్యానించడానికి దేవుడు సమయం ఇస్తున్నాడంటే మనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. మనం ఏదో నేర్చుకోవాలి అని మనకి దేవుడి ఆసక్తి కలిగి మనకి ఇచ్చిన అవకాశం అని మనం భావించి కీర్తనలను మనం ఏం నేర్చుకోవాలది గ్రహించడానికి ప్రయత్నిద్దాం. అదేవిధంగా భక్తుడు 99వ కీర్తన రాశాడు. ప్రతి కీర్తన కూడా మనకి ఒక ఆదరణ, అలాగే ఒక ధైర్యము, ఒక నిరీక్షణ కలిగజేసే కీర్తనగా ఉంటుంది. ఏదో ఒక విషయం, ప్రతి కీర్తనలో ఏదో ఒక విషయం మనం తెలుసుకుంటాం. అదేవిధంగా 99వ కీర్తన చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి వణుకును. మరి పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు మరి రాజ్యము చేయుచున్నాడని భక్తుడు చెప్తున్నాడు. మరి ఆయన రాజ్యము చేస్తున్నప్పుడు మరి ఏం చెప్తున్నాడని, జనములు వణుకును, అదేవిధంగా భూమి కదులును. మరి పరిశుద్ధుడైన దేవుడు నిత్యము పరిశుద్ధుడని దేవదూతలతో కొనియాడబడుతున్నాడు ప్రతి నిమిషము. మరి కేరూబుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మరి రాజ్యం చేస్తున్నాడంటే మరి జనములు వణుకుతారు. మరి ఈ లోకంలో జనములంటే దేవుణ్ణి ఎరిగిన వారు ఉన్నారు, ఎరగలేని వారు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ వణుకుతారంటే మనం దేవుని ఎరిగిన వారుగా మనం ఏంటంటే మన జీవితంలో ఆయనను బట్టి, ఆయన నామమును బట్టి మనం భయపడతాం. మరి ఆయన మన జీవితంలో మన రక్షణను బట్టి, మన పరిశుద్ధతను బట్టి, అదే మన సేవా జీవితంలో మన యొక్క తీరును బట్టి, మన పరిచర్య విషయంలో ప్రతి దాన్ని బట్టి మనము ప్రతి నిమిషము దేవునికి భయపడిలా ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, మనము భయము భక్తి కలిగి ఉండాలి. మరి దేవునికి వణికే వారంగా మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం ఉండాలి. మరి అదేవిధంగా దేవుని ఎరుగుని వారు కూడా భయపడతారు. మరి వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుణ్ణి ఎరిగిన వారు కూడా ఆయనకి భయపడే వారంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేవునికి భయపడాలి, భయము భక్తి కూడా మనకు ఉండాలి. మరి ఆ విషయం భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి 2వ వచనంలో చూసుకుంటే, సియోనులు యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు చూసుకుంటే మనం ఈ లోకంలో ఎవ్వరు ఎక్కడ పరిశుద్ధుడు లేడు, ఒక్కడే ఒక్కడు, ఆయనే మన ప్రభువైన తండ్రి. ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఆయనకున్న సహజ గుణం, ఆయనకున్న యొక్క పరిశుద్ధత ఈ లోకంలో మనం ఎక్కడ చూడలేము,
ఎవరి దగ్గర చూడలేము. ఎన్ని దేవుళ్ళున్నా, ఎంతమంది ఉన్నా పరిశుద్ధుడు మన తండ్రి. మరి ఆయన పరిశుద్ధుడని మనకు తెలిసినప్పుడు సియోనులో యెహోవా మహోన్నతుడు. సియోను అంటే ఏంటండి? పరలోకం. అదేవిధంగా దేవుని సంఘం. మరి ఆ పరలోకాన్ని దేవుడు మన మధ్య నుంచి మరి దేవుని సంఘముగా మనల్ని సిద్ధపరిచినప్పుడు మరి ఇప్పుడు ఈ సంఘంలో మన తండ్రి అయిన యెహోవా మహోన్నతుడు. ఆయన మాత్రమే మహిమపరచబడాలి, ఆయన నామం మాత్రమే ఇక్కడ కొనియాడబడాలి. మరి ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సియోన్లో ఉన్నప్పుడు ఆయన మాత్రమే మహోన్నతుడు. మరి అందరికంటే మన జీవితంలో మనం ప్రార్థించినప్పుడు మరి మనకు కలిగిన ఆశ్చర్య కార్యములను బట్టి మన మధ్య దేవుడు హెచ్చి ఉన్నాడండి, హెచ్చింపబడాలి. ఎందుకంటే మన జీవితంలో చూస్తున్న ఆయన కృపను బట్టి, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి మరి ఆయన నామము హెచ్చింపబడాలి. సంఘములో దేవుడు మహోన్నతుడుగా ఉండాలి, దేవుని సంఘం దేవుడు జనులందరి మధ్య హెచ్చింపబడాలని భక్తుడు రాస్తున్నాడు. మరి భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము హెచ్చింపబడాలి, ఆయన ఘనత పరిచేవాడుగా మనము ఉండాలని భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి అదే విధంగా చూసుకుంటే, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు, యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మరి కీర్తన ఏదైనా సరేనండి, మనం ఎవరి గురించో కాదు కానీ ప్రతిదీ కూడా మనకి మనం పోల్చుకుని చూసుకోవాలి. భక్తుడు రాస్తుంది నాకే, నీకు అని నేను చెప్పట్లేదు, కానీ నేను ధ్యానించినప్పుడు అది నాకే అని నేను అనుకున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. భక్తుడు రాస్తుంది మనము దాన్ని చూసి సరిచేసుకోవాలి. మరి యథార్థతను బట్టి న్యాయమును ప్రేమించేవారు. మరి దేవుడు అన్యాయం చేయటం అసంభవం. మరి మనం చదువుకున్నప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు, మరి దేవుడు న్యాయవంతుడు. మరి ఆ న్యాయము నీకైనా నాకైనా ప్రార్థించినప్పుడు ఆ న్యాయం ఎలా తీరుస్తాడు? ఆయన యథార్థవంతులకు ఆయన చూస్తున్నాడు. ఆయన యథార్థవంతుడువా కాదని చూసినప్పుడే నీకు న్యాయము చేస్తాడు. అదేవిధంగా నీ జీవితాన్ని ఆయన స్థిరపరిచేవాడుగా ఉంటాడు. నువ్వు యథార్థంగా లేకుండా నువ్వు నాకు న్యాయము తీర్చనంటే ఆయన తీర్చడానికి సిద్ధంగా లేడు. నీ యథార్థతను దేవుడు చూస్తాడన్నప్పుడు మరి నువ్వు యథార్థంగా ఉండి దేవుడిని అడిగినప్పుడు మరి ఆయన న్యాయము తీర్చే దేవుడని ఎవరు చెప్తున్నాడు? భక్తుడు మనకు చెప్తున్నాడు. మీరు యథార్థంగా ఉన్నప్పుడు మీకు న్యాయము తీర్చి మిమ్మల్ని స్థిరపరిచాడు. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే, అబ్రహాముకి ఇచ్చిన మాటని బట్టి ఇశ్రాయేలును యాకోబు సంతతిని మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, న్యాయాన్ని జరిగించాడు, వాళ్ళని అలా వదిలిపెట్టేలేదు. ఎప్పుడో ఇచ్చిన మాటని మరి దేవుడు మర్చిపోయాడండి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా కానీ నీకు న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎగ్జాంపుల్ భక్తుడు మనకు తెలియజేశాడు, యాకోబు సంతతి మధ్య ఆయన నీతి న్యాయములను జరిగించి ఉన్నాడు. మరి ఇశ్రాయేలులను ఆయన ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. ఆయన న్యాయము తీర్చే దేవుడని భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు ఈ కీర్తనలో. మరి అదేవిధంగా మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మళ్ళీ చెప్తున్నాడు భక్తుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట మరి మనల్ని దేవుడు ప్రేమగా తన రూపంలో చేసుకుని మనల్ని సృష్టించాడంటే కేవలం మనం ఆయనను స్తుతించాలి. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలని మరి దేవుడు ఎంతో ఆశతో ప్రేమగా మనల్ని సృష్టించుకున్నాడు. మన పని ఏంటంటే ఆయన స్తుతించడమే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చనిపోయాక పరలోకం వెళ్ళినా కూడా అక్కడ చేసే పని ఏంటంటే ఆయనను స్తుతించడమే, అదే మన పని. మరి అదే విధంగా మనము భక్తుడు ఏమంటున్నాడంటే, మన దేవుడు యెహోవాను మళ్ళీ చెప్తున్నాడు, ఘనపరచండి, ఆయన ఎదుట తగ్గించుకోండి, పాదముల మీద పడి సాగిలపడండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. అసలు ఈ లోకంలో మనం ఆ పరిశుద్ధత ఎవరితోనూ పోల్చలేము కాబట్టి ఆయనే పరిశుద్ధుడు. కాబట్టి మీరు సంఘంలో ఉన్నప్పుడు దేవుని ఎదుట సాగిలపడండి, తగ్గించుకోండి, ఆయన ఘనపరచండి, అది మాత్రమే, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మరి అదే విధంగా మనకి భక్తుడు చెప్తున్నాడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. మరి భక్తుడు చెప్తున్నాడు, మరి మోషే అహరోనులను దేవుడు ఎందుకు స్పెషల్గా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే, మరి మోషే నత్తివాడు, మరి మోషే నేను చేయలేను అన్నప్పటికీ మోషేని దేవుడు ఎన్నుకుని ఆయన మాటకు సహకారిగా ఆయన అన్నైన అహరోనుని ఎన్నుకున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము కూడా పరిచర్య విషయంలోనూ దేని విషయంలోనైనా సహకారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ నువ్వు నేను ప్రతి ఒక్కరము మనమందరము కూడా సహకారిగా ఉండి
మనము మోషే అహరోనుల వలె మనము ఓకే, అహరోనుని దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు, అహరోనికి ఈ సేవే నీది, నువ్వు యాజకుడుగానే ఉండి నువ్వు ఇలాగే బ్రతకాలి, నీ సంతతి ఇలాగే ఉండాలి, ఇదే నీకు స్వాస్థ్యం అని దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు మన విషయంలో మనల్ని ఆయన రక్తము ద్వారా కడిగి మనల్ని అందరినీ యాజక సమూహంగా చేశాడు. మరి అహరోనుకున్న బాధ్యత ఈరోజు మనకే ఉంది. మనం ప్రతి ఒక్కరము కూడా సేవకుడే కాదు, మనము కూడా దేవుని విషయంలో భారము కలిగి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మోషే అహరోనుల వల్లే మనకి భక్తుడు రాయించాడు. మరి వాళ్ళు కూడా దేవునిలో ఉండి దేవుని పనిని ఇశ్రాయేలును నడిపించిన విధంలో సహాయం చేసి ఒకరికొకరు తోడై ఉండి మరి ముందుకు వెళ్ళారు. మరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. మరి సమూయేలును చూసుకుంటే మరి సమూయేలు చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉన్నప్పటికీ మరి మిస్పాలో ఉన్నప్పుడు మరి ఐగుప్తులు సమూయేలు తన జీవితంలో చేసిన ప్రార్థన అంతట్లో ఎక్కువ శాతము సమూయేలు చేసిన ప్రార్థన ఇశ్రాయేలుల కోసం చేశాడంటండి. మరి ఇశ్రాయేలు కోసం చేసినప్పుడు మరి మిస్పాలో ఉన్నప్పుడు మరి ఐగుప్తులు సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు మాకు న్యాయాధిపతిగా ఉన్నావు, మరి ఫిలిస్తీయులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మరి మేము వారి మీద గెలవడానికి మాకు శక్తిని, మాకు తోడుగా దేవుడు ఉండేటట్లు మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అని ఇశ్రాయేలీయులను ఆయన వేడుకున్నప్పుడు మరి సమూయేలు అంటాడు, మీరు వెళ్ళండి, నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను, ఒకవేళ నేను ప్రార్థన చేయటం మానిన ఎడల నేను మీకు దేవునికి ద్రోహం చేసిన వాడినైతిని అని సమూయేలు అంటాడు. అలాగే మన సేవకుడు మన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కూడా చర్చిలో ప్రార్థన విజ్ఞాపనలు కోరినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు మనం కూడా ఒకరి గురించి ఒకరేమో ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ప్రార్థన అంటే మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి నామకార్థముగా కాదు, కానీ మరి మెలకువ కలిగి భారము కలిగి మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే వారిలా ఉండాలి. మరి ప్రార్థన చేయమని చెప్పాక కూడా ప్రార్థన చేయకపోతే అది కూడా పాపమే. మరి సమూయేలు చెప్తున్నాడు. మరి అందుకు కూడా మనకి తెలిసినది గుర్తున్నది మరి మనం విన్నది మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుని భారము కలిగి ప్రార్థించాలని భక్తుడు ఇక్కడ కీర్తనలో రాయిస్తున్నాడు. మరి వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుని రాయిస్తున్నప్పుడు మరి దావీదు ఏమంటున్నాడంటే, దావీదు కాదు, ఏ భక్తుడైతే ఆ భక్తుడు రాశాడు, నేను దావీదు అని అనుకుంటున్నాను. అదేవిధంగా మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. మరి దేవుడు ఇశ్రాయేలును నడిపించినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు, అహరోనుతో మోషేతో వీళ్ళందరితో మాట్లాడుతూ నడిపించిన దేవుడు, సమూయేలుతో మాట్లాడిన దేవుడు మరి ఇశ్రాయేలీయులతో కూడా మేఘస్తంభములు వారికి తోడుగా ఉండి ఆయన వారితో మాట్లాడుతూ ఆయన శాసనములు అంటే ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడింది, ఆయన కట్టడలను వాళ్ళు అనుసరించి వాళ్ళు ముందుకు నడిచిపోతున్నప్పుడు మరి ఆయన భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా మా దేవా నువ్వు వారికి ఉత్తరం ఇచ్చావు. మరి భక్తుడు అంటున్నాడు, వాళ్ళు మోషే అహరోనులు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ప్రార్థించినప్పుడు నువ్వు మేఘముల ద్వారా వాళ్ళతో మాట్లాడవు, అంతేకాదు నువ్వు వాళ్ళకి ఉత్తరం ఇచ్చావు అని భక్తుడు అంటున్నాడు. మరి భక్తుడు ఏమంటున్నాడని తర్వాత, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మనం అర్థం చేసుకోవాలండి, ఈ కీర్తనలో దేవుడు మోషేని అహరోనుల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే మరి వాళ్ళకి సహాయం చేశాడు, వాళ్ళని నడిపించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. మరి అదేవిధంగా మరి భక్తుడు అంటున్నాడు, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే, వాళ్ళకి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు అయితే. మరి మోషే తన ప్రజల కోసము ఎంతో కన్నీరు కార్చాడు, ఎన్నో కష్టాలను అనుభవించాడు, ఎన్నో మాటలను అనుభవించాడు. మరి తన జీవిత కాలంలో మరి తను వీళ్ళని నడిపించడంలోనే తన సేవ విషయంలోనే తనంతా సాగిపోతున్నప్పుడు మరి మోషే అంతవరకు చేసిన సేవని పక్కకు పెడితే మరి ఇశ్రాయేలీయుల గురించి నీళ్లు కావాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు బండను కొట్టమన్నప్పుడు మరి మోషే బండను కొట్టినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇశ్రాయేలును ద్రోహులారా అన్నాడు. మరి ఇంతకాలము చేసిన సేవ, ఇంతకాలము చేసిన కష్టము మరి కేవలము ద్రోహులారా అని ఒక్క చిన్న మాటతో మరి మోషేని దేవుడు కానాను వెళ్ళకుండా ఆపేశాడు. మరి మోషే విషయంలో అహరోను చేసిన తప్పులను బట్టి మోషే ప్రతి నిమిషము ప్రార్థిస్తూనే వచ్చాడు, అయ్యా అహరోనుని క్షమించు, ఇది అది అని
ప్రార్థన చేసినప్పుడు దేవుడు అహరోనుని ఆ నిమిషం క్షమించాడేమో కానీ అహరోను కూడా శిక్షించినట్లు మనం చూస్తున్నాం. అలాగే దేవుడు మన జీవితాలలో మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మనం మొరపెట్టుగా కాపాడుతాడు. కానీ మనము ఏ విత్తనమైతే విత్తుతామో దాని పంట మనం కోయవలసి వస్తుంది. నువ్వు చేసిన ప్రతి దానికి నువ్వు ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. ఆయన న్యాయము తీర్చేవాడు, తప్పక న్యాయం తీరుస్తాడు. అలాగే ఆయన నీతిగల న్యాయాధిపతి అని మనము ఈ కీర్తన ద్వారా గ్రహించాలి. మరి మోషేకి సహాయం చేసిన దేవుడు, అహరోనికి సహాయం చేసిన దేవుడు మరి వాళ్ళని కూడా ప్రతీకారం తీర్చాడు. వాళ్ళు చేసిన తప్పులను బట్టి వాళ్ళకు కూడా ప్రతీకారం తీర్చాడు. మోషే కానాను వెళ్ళలేదు, అహరోను కానాను వెళ్ళలేదు. మరి సమూయేలును చూసుకుంటే మరి తమ బిడ్డలు కూడా పాపంలోనే బ్రతికారు. మరి అహరోను బిడ్డలు కూడా అలాగే నశింపబడ్డారు. మరి ఈ విధంగా చూసుకుంటే మరి మోషే అంత మంచిగా ఉన్న నడిపించినా కూడా తను చేసిన ఒక చిన్న తప్పు ఏంటంటే దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేలు మధ్య నన్ను ఘనపరచు, నా గురించి నన్ను మహిమపరచు, నన్ను స్తుతించు వాళ్ళ ముందు, అంతేగాని నువ్వు వాళ్ళ ముందు నన్ను సనుక్కున్నావు, అందుకు నిన్ను కానాను వెళ్ళకుండా దేవుడు ఆపేశాడు. అలాగని మోషేని శిక్షించేసి పరలోకం రాకుండా, మోషే గురించి ఎన్నో మనము బైబిల్లో చూస్తాము. మరి కొత్త నిబంధనలో మన ప్రవక్తలు ఎంతోమంది రాశారు. ఆయన గొప్పవాడే, కానీ మనం చేసిన ప్రతి చిన్న తప్పు కూడా ఆయన న్యాయాధిపతి అని, మరి మనకి న్యాయం తీరుస్తాడని, మనం ప్రతిదానికి కూడా లెక్క అప్పజెప్పవలసి వస్తుందని క్షమిస్తాడు. అలాగే మనకి భక్తుడు చెప్తున్నాడు, వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే, ప్రతీకారం చేస్తాడు కానీ దేవుడు వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు అయితివి. మరి భక్తుడు అంటున్నాడు, మరి మోషేకి అహరోన్లకి అందరికి క్షమించావు, నడిపించావు, నువ్వు చూపిన ప్రతిదీ చేసావు, అలాగే వాళ్ళకి ప్రతీకారము చేయుచునే నువ్వు వాళ్ళని నడిపించావు అని భక్తుడు చెప్తున్నాడు. మరి 9వ వచనం చూసుకుంటే, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. మరి ఏదేమైనా కూడా భక్తుడు ఏమంటున్నాడంటే, మళ్ళీ చెప్తున్నాడు, మన దేవుడు ఏదేమైనా ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడైనప్పుడు మనం ఆయన పరిశుద్ధుడని గ్రహించినప్పుడు మనము ఆయన ఘనపరచకుండా ఉండలేము, ఆయన యందు సాగిలపడకుండా మనం ఉండలేము. మన జీవితంలో మనం ఈ కీర్తన ద్వారా ఏం తెలుసుకోవాలంటే, మరి దేవుడు ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఈరోజు మన సంఘమును మనలను నడిపిస్తున్నప్పుడు మన జీవితంలో ఎంత మంచిగా ఉన్నా, ఎంత భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేసినా, ఎంత సహనముతో ఉన్నా ఒక్కొక్కసారి మనము ఒక మాట, ఒక తప్పు చేయవలసి వస్తుంది. మరి అయినప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన తప్పుకి నీకు ప్రతీకారం నేను చూపిస్తూనే, నీకు సహాయం చేస్తూ నేను క్షమించేవాడునై ఉన్నాడు అని చెప్తున్నాడు భక్తుడు. మరి అదేవిధంగా మనము ఒక ప్రార్థన, ఒక బలమైన సేవగా మనం ఎంచుకుని ప్రార్థన చేస్తూ మన సంఘము కోసము మనము ఈ భక్తుడు రాసిన విధముగా మనము దేవుని గణపరుస్తూనే, దేవుని యందు తగ్గించుకుంటూనే, ఆయన యందు సాగిలపడుతూనే, ఆయనే పరిశుద్ధుడు, ఎవరూ లేరు ఈ లోకంలో అని మనము ప్రతి కీర్తన ద్వారా ఏదో ఒక చిన్న విషయాన్ని తెలుసుకుని మన జీవితంలో మనము సరిచేసుకుని ముందుకు సాగిపోవాలని మనకు భక్తుడు రాసిన విధంగా నేను తెలియజేస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. మంచిదండి. ఒక సమయంలో మరి చక్కగా కీర్తన భాగాన్ని చదివిన, మరి వివరించినటువంటి కుమార్తె హరీష్ శైలజ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క పిల్లలుగా ఉన్నటువంటి మనము మరి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో అనుదినము ఎదగాలని, మరి ప్రియబిడ్డలు చక్కగా వాక్యాన్ని, కీర్తనలు వివరిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మరి దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఒకసారి అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, మరి ఒక సమయంలో సాక్ష్యముల సమయం అండి. దేవుడు చేసినటువంటి మేలులు బట్టి మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అని ఆశ కలిగి ఉంటే దయతో మరి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, విశ్వాసులని మీ అందరికీ ప్రభు పేరిట వందనములు చెల్లించుకొంచున్నాను. దేవుడు గడిచిన దినములన్నీ తన సజీవమైన రెక్కల చోటున నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని అంతటిని కాచి కాపాడి ఈరోజు ఈ సమయంలో దేవుని సన్నిధి తీసుకొచ్చిన దానికి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే మేము ఇండియా వెకేషన్కి వెళ్ళామండి. మా హస్బెండ్కి హాలిడేస్ వచ్చినాయి, మా పాప స్కూల్ హాలిడేస్. అండ్ ఇంచుమించుగా 2 నెలలు వెళ్ళాము. మా ప్రయాణం అంతట్లోనూ దేవుడు తన కృపలో భద్రపరిచి ఏ ఇబ్బంది కలగకుండా మమ్మల్ని క్షేమంగా దుబాయ్ తోడుకొచ్చారు. అలాగే ఈ రోజుల్లో ప్రయాణాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ 2 నెలలు కూడా దేవుడు ఎంతగానో తన రెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడారు. అలాగే మా పాపని ఇండియాలో జాయిన్ చేసాము అనుకోకుండా. మేము ఇక్కడ వెళ్తున్నప్పుడు అనుకోకుండా సడన్గా అయిపోయింది. హాస్టల్లో చదువుతుంది మా పాప గురించి ప్రార్థన చేయండి. అలాగే మా అమ్మ కోసం ప్రార్థన చేయండి. మా సంపూర్ణ కుటుంబం కోసం మీ అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దించుగా. ఇంకెవరైనా చెప్తారమ్మా సాక్ష్యం? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, నిలిపించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, పదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. సాధ్యము యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. మన దేవుడు ఏదైనా చేయగల శక్తి ఉంటుంది. కథ మొత్తం మార్చగల దేవుడు ఆయనకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, తదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, తదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, పరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షముంచి జయించువాడవు. ఆయన ఆశీర్వదిస్తే ఏమీ జరగదు. మనకు శత్రువు రావాలంటే మన దగ్గరికి ఆయనకు ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవుడు, సరస్వతి ఆయనతో మనకు ఏ శత్రువు మన దగ్గరికి రాదు. వందనాలు, స్తోత్రం. నేను ఏదైనా చేయగల శక్తి ప్రభా, ప్రభా కలిగి ఉన్న మేము ధన్యులం ప్రభా. ప్రభా మా కథ మొత్తం మార్చగల దేవుడు ప్రభా, స్తోత్రం. నేను నీకు వందాలి. ఏ ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఆర్థిక సమస్యల్లో ప్రభా, ప్రభా అనేక విధాలుగా ఆరోగ్య విధంగా ప్రభా మేము ప్రభా ఇరుకులో ఉన్నప్పటికీ ప్రభా, ప్రభా ఏమైనా చేయగల శక్తిమంతుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ప్రభా చనిపోయిన వారిని లేపిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా. కుంటి వారికి ప్రభా నడకనిచ్చిన దేవుడు ప్రభా, గుడ్డి వారికి చూపునిచ్చిన దేవుడు ప్రభా, గొప్ప దేవుడా, కథ మొత్తం మార్చగల దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. మా జీవితాలు ప్రభా, ప్రభా అల్పమైనవి ప్రభా, ప్రభా ఎందుకు పనికిరానివి ప్రభా, అయినప్పటికీ ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కథ మార్చావు ప్రభా. ప్రభా ఈ దుబాయ్ దేశంలో మేము ఉన్నామంటే ప్రభా మా గొప్పదనం ఏమి కాదు ప్రభా, ఎందుకు పనికిరాని వారం ప్రభా, అయినప్పటికీ ప్రభా ఈ దుబాయ్ దేశంలో మార్చి పెట్టావంటే ప్రభా మా కథ మార్చిన దేవుడు ప్రభా. ప్రభా మా రక్షణ విషయంలో కూడా నీవు కథ మార్చగల దేవుడు ప్రభా. పాపంలో పడి ఉన్నామేమో ప్రభా, ప్రభా నీకు తెలియకుండా ప్రభా మేము ఏమీ చేయలేం ప్రభా, అయినప్పటికీ మనుషులకి తప్పించి మేము పాపం చేస్తున్నాం ప్రభా. ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. ప్రభా మా కథ మార్చండి ప్రభా, స్తోత్రం. నైనా నీకు వందనాలు ప్రభా. నీ కొరకు బ్రతికేవారిగా మమ్మల్ని ఉంచుతారని నమ్ముచున్నాం. గొప్పదేడా నీకు వందనాలు. ఎవరైతే నిజంగా నిన్ను ఆరాధించారో, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించారు ప్రభా, వారికి కావాల్సిన దీవెనలు దయచేయండి. వారి కథ మార్చండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఆరాధన మీకు అంకితం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, స్తుతి ఆరాధనలు నడిపించిన ప్రశాంత్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ధ్యానిద్దాం.
ప్రయత్నం చేస్తూ ఉన్నాం నాయన. అయినప్పటికీ ప్రభు మీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు అయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరే గొప్ప కార్యం చేయండి అయ్యా. దీనిని ఎల్పుని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని మీ పాదాల చెంత నేను నిలబడి ఉన్నాను ప్రభు. నేను మాట్లాడితే వ్యర్థం అయ్యా. మీ మాటలు వినిపింపచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి అయ్యా. బిడ్డలు అలసిన దేహాలతో మిమ్మల్ని ఆరాధించడానికి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి వచ్చారు నాయన అయ్యా. బిడ్డలందరినీ మీరు బలపరచమని, కృప చూపించమని, మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు, మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో దేవుని పిల్లలుగా ఆయన ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికి, ఆయన గణపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని కలుగు చేసుకున్నటువంటి విధానము చూస్తే దావీదు గారు అంటారు, ఆశ్చర్యమును భయమును నాకు కలుగుతున్నది అంటాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే మనం ఉన్నాం. మనుషులు ఆలోచన మేరకు, మనుషుల యొక్క ప్రేమ మేరకు మనము ఉన్నవారము కాదు. దేవుడు ప్రేమించాడు కనుకనే ఈ క్షణం వరకు మనం ఉన్నాం. దేవుడు మనపై కృప చూపించారు కనుకనే ఈ క్షణం వరకు మనం ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప లేకపోతే మనము లేనివారమే. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బంధం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎన్నో బంధాలు ఈ సృష్టిలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో బంధాలు ఈ సృష్టిలో మనకి ప్రియమైన వాళ్ళరా మరి పలకరించు వెళ్తూ ఉన్నాయి. ఎన్నో బంధాలు మనము చూస్తూ ఉన్నాము. బంధము అనే పదము గురించి మనం ఆలోచన చేస్తే మానసికమైన సామీప్యము అనగా మానసికంగా దగ్గరవుట. బంధము ఏంటి? ఈ బంధము అన్న ఆలోచనకు వెళ్తే ఈ భూమి మీద మనకి ఎన్నో బంధాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ బంధాలు అంటే అనుబంధమని, ప్రేమ బంధము అని, స్నేహ బంధమని, పేగు బంధమని, రక్త బంధమని, ఆత్మీయ బంధమని ఎన్నో బంధాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా, తండ్రి అనే బంధము, తల్లి అనే బంధము, కుమారుడు అనే బంధము, మరి అత్తమ్మ అనే బంధము, అక్క అనే బంధము, చెల్లి అనే బంధము, ఇలా ఎన్నో బంధాలు మనకి కనబడుతున్నాయి. ఎన్నో బంధాలు కలిగి మనము నిజంగా జీవిస్తూ ఉన్నాము. ఇటువంటి జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఈ బంధాలను కన్నీరు చేసి, ఈ బంధాలు కన్నీరైపోయి ప్రియమైన వాళ్ళరా ఒక రోజు అనేది మనకు లేకపోలేదు. ఆ రోజు ప్రియమైన వాళ్ళరా ఈ భూమి మీద నుండి మనం వెళ్ళిపోవటం, ఎన్నో బంధాలు మనకు ఉన్నాయి. ఎన్నో బంధాలు ఉన్నా ఆ బంధాలు అన్ని విడిచి ప్రియమైన వాళ్ళరా మనం వెళ్ళిపోయే స్థలము ఒకటి ఉన్నది, అది పరలోకం. ఈ బంధాలన్నీ విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోవలసినటువంటి మరి స్థలమే అది పరలోకం. ఆ పరలోకంలో ఉండాలని దేవుడు ఆశ కలిగి మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకరోజు ప్రియమైన వాళ్ళారా వృద్ధాప్యులు ఉన్నటువంటి భర్త చనిపోయినప్పుడు ప్రియమైన వాళ్ళారా కుటుంబస్తులు ఎంతో రోధిస్తూ ఉన్నారు. భార్య అక్కడికి వచ్చి ఆమె కూడా చనిపోయింది. ఆమె గుండె ఆగిపోయింది. ఇంక నా యొక్క భర్త ఇక లేడు, నాకు ఈ బంధము నాకు లేదు, నేను ఎందుకు ఉండాలని ప్రియమైన వాళ్ళరా ఆమె వేదన చెందుతున్నప్పుడు ఆమె యొక్క గుండె ఆగిపోయి ఆమె కూడా ఆ బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కేరళ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలియనిది కాదు. నిజంగా యవనస్తులండి, మంచి ఉద్యోగం కలిగి ఉన్నారు.
ఇద్దరు చక్కగా ప్రేమించుకుంటున్నారు. నిజంగా వారి వివాహము పెద్దల పరంగా మరి నిశ్చితార్థమైంది. రేపు వివాహం అనిపించుకుని నిజంగా వారు ఎంతో ఆనందంతో ఉన్నారు. పెళ్లి కూతురు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తూ ఉండగా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోయిందండి. చనిపోయినటువంటి సంగతిని పెళ్లి కుమారుడికి తెలియజేశారు. పెళ్లి కుమారుడు వచ్చాడు. రేపు పెళ్లి జరగవలసినటువంటి పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి ఇదిగో కాబోయే భార్య మృతి చెంది ఉంది. ఆ శవాన్ని చూసి ఆ శవం దగ్గరికి వెళ్ళి నిజంగా ఎంతో వేదన చెందుతూ ఆమెను పట్టుకుపోయేటప్పటికి ప్రియమైన వాళ్ళరా, ఆ వేదనలో ఆ యొక్క పెళ్లి కుమారుడి యొక్క గుండె ఆగిపోయింది. ఇద్దరు ఒకే చోట చూడండి, బంధాలు ప్రియమైన వాళ్ళరా, ఎంతో చక్కగా అన్యోన్య బంధంలోనికి అడుగు పెట్టవలసినటువంటి బిడ్డలు ఆ బంధానికి దూరం అయిపోయారు. ఈ సమాజంలో చూసినటువంటి బంధాలు ప్రియమైన వాళ్ళరా, ఈ సమాజంలో కనబడుతున్నటువంటి బంధాలు ఎలా ఉన్నావో మనకు తెలుసు. అయితే దేవునికి మనకున్నటువంటి బంధం ఎంత గొప్పదో తెలుసండి. దేవునికి మనకు ఉన్నటువంటి బంధం చాలా ఉన్నతమైనదండి. ఆ బంధము గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆ బంధము గురించి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచన భాగం నుంచి మనం ఒక్కసారి చూద్దామా. 9వ వచన భాగం నుంచి, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మల తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా అంటున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎవరికి భయపడాలంటే మనము చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరీ ఎక్కువగా భయపడాలి. అంటే మనమున్నది ఆత్మలుగా ఉన్నాము. ఆత్మలుగా ఉన్నటువంటి మనము దేవుడు మనల్ని కలుగు చేసుకున్నాడు కనుక మనము ప్రియమైన వాళ్ళు ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే ఆత్మగా ఉన్నటువంటి మనము, ఆత్మ బంధము కలిగినటువంటి మనము, దేవునితో బంధము కలిగి జీవిస్తున్నటువంటి మనము, ఆయన ఆత్మలో నుంచి వచ్చినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను. ఎవరికి లోబడాలండి? దేవునికి ప్రియమైన వాళ్ళరా, దేవునికి భయపడాలి. దేవునికి భయపడవలసినటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవునికి దూరమై నిజంగా ఆత్మబంధముగా ఏర్పడినటువంటి మనం ప్రియమైన వాళ్ళరా నిజంగా నరకానికి వెళ్ళిపోతున్న వారు అనేక మంది మనకు కనబడుతున్నారు. దేవుడు కోరుకున్నది ఆత్మల బంధములుగా ఉండాలని. చూడండి, నిజంగా తల్లి ప్రియమైన వాళ్ళరా నవమాసాలు మోసి కనిపెంచిన తరువాత ఒడిలోకి తీసుకుని ఏమంటుందో తెలుసండి, నా బంగారు కొండ అని, లేదా నా బంగారు మరి ప్రాణమా అని, నా బంధమా అని ఆమె ముద్దాడుతూ ఉంది ప్రియమైన వాళ్ళారా ఒక తల్లి. అయితే దేవుడు కూడా ఎలా చూస్తున్నాడో తెలుసండి మనల్ని. దేవుడు కూడా ఎంత గొప్పగా ప్రేమ కలిగి మనల్ని కాపాడుకుంటున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళారా మనకున్నటువంటి బంధము తండ్రి కుమార్తెల బంధం అండి. దేవునికి మనకున్నటువంటి బంధం. అందుకే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆలోచన చేస్తే సంఖ్యాకాండం ప్రియమైన వాళ్ళారా 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము ఆలోచన చేస్తే 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మోషే గారు ఏమని సెలవిస్తున్నారు చూడండి. మోషే గారు ఏమని సెలవిస్తున్నారు? 15వ వచన భాగం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. దేనికి దేవుడు అంట ఆయన? దేవునికి దేవుడు అంటండి, సమస్త ఆత్మలకు దేవా అంటున్నాడు. సమస్త ఆత్మలకు దేవా అంటున్నాడు. అంటే దేవునికి మనకున్నటువంటి బంధం, దేవునికి మనకు ఉన్నటువంటి బంధము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వల్లరా ఆత్మబంధము.
ఆత్మబంధము ఎప్పుడు కలుగు చేసుకున్నాడు అయ్యా మనల్ని ఆయన? ఎప్పుడు కలుగు చేసుకున్నాడు ఆయన అన్న ఆలోచనలోకి వెళ్తే, సృష్టి ఆరంభింపక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట అన్న ఆలోచనలకు వెళ్తే, సామెతల గ్రంథం ఒకసారి చూద్దామా. యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకంలో ఉండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి. పరలోకంలో ఉండి ఆయన చూస్తున్నటువంటి మాటలు, నరులను చూసి ఎలా ఉన్నాడంటే ఆయన ఎలా ఉన్నాడన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదామమ్మా. 22వ వచనం నుంచి, పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైనదిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలము మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని అంటున్నాడు. చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా ఉన్నాడన్న ఆలోచనలోకి వెళ్తే 30వ వచనం నుంచి చదువుదాం. చూడండి 30వ వచనం ఒకసారి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుంటిని. ఎప్పుడు చూశాడంట నరులను? ఈ సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు ప్రేమిన వాళ్ళరా మనలను ఆయన కలుగు చేసుకున్నాడు. అది ఆత్మబంధము, అది ఆత్మబంధము, అది ఆత్మబంధము. ఆత్మలుగా ఉన్నాం మనము, శారీరకులుగా కాదు ప్రియమైన వాళ్ళరా. ఆత్మీయులు మనము. ఆత్మీయులుగా దేవుడు ఈ స్థలానికి పిలిచాడు. ఆత్మీయులుగా దేవుడు ఈ స్థలానికి పిలిచాడు. ఈ యొక్క స్థలము ప్రియమైన వాళ్ళరా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ సంఘముగా ఉన్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా, సంఘముగా మనం అభివృద్ధి చెందాలని, ఆత్మీయులుగా మనం ఎదగాలని ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని ప్రియమైన వాళ్ళరా ఆశ కలిగి దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అధికారాలు అంటారా ఈ రోజు ఉంటే రేపు పోవచ్చు. అధికారాలు అనేవి రోజు ఉంటే రేపు పోవచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ మనము ఎలా ఉన్నాము అన్న ఆలోచనలకు వెళ్తే, ఆత్మీయ బంధముతో దేవునితో కలిగి ఉండాలి. మనము ఆత్మీయ బంధము కలిగి ఉండాలి. ఆత్మీయ బంధము కలిగి ఉండాలి. ఆత్మానుసారంగా మనం ఎదగాలి. ఆత్మీయ జీవితం ఎదగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడండి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు చూశారు అన్న ఆలోచనలకు వెళ్తే మనల్ని ప్రియమైన సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు చూశాడండి. దేవుడు చూశాడు. దేవుడు మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము అవ్వలను కలుగు చేసుకున్నాడు. ఆదాము అవ్వలను కలుగు చేసుకుని, ఇదిగో ఇది నాలో నుండి వచ్చిన వారు మీరు ఆత్మీయులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆత్మీయులుగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను చెప్పాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, వారు దేవునిలో నుండి దూరం అయిపోయారు. వారు దేవునిలో నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి వారు దూరం అయిపోయారు. తరువాత నోవాహు కాలం వచ్చేటప్పటికి, నోవాహు కాలంలో కూడా ప్రియమైన వాళ్ళరా ఆత్మబంధము కలిగి బ్రతకవలసినటువంటి వారు, దేవునితో బంధము కలిగి జీవించవలసినటువంటి వారు, ఇదిగో దేవునికి కాకుండా దేవునికి దూరమై ప్రియమైన వాళ్ళరా సర్వనాశనానికి వెళ్ళిపోతున్నారని ఆత్మరూపిగా వచ్చి చెప్పిన మరి విననులని వారిగా ఉండి నాశనానికి వెళ్ళిపోయారు. ఎన్నోసార్లు ఆ యొక్క బంధాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఎన్నోసార్లు ఆ బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. అయ్యా మనము ఆత్మీయులము, ఆత్మబంధము కలిగి జీవించవలసినటువంటి వారము అని ఎన్నోసార్లు ఆదాముతో చెప్పాడు, నోవాహుతో చెప్పాడు, మోషే గారితో చెప్పించాడు. అంతేకాదండి, రాజులతో చెప్పించాడు, ప్రవక్తలతో చెప్పించాడు, న్యాయాధిపతులతో చెప్పించాడు, దేవదూతల ద్వారా కూడా అనేకమైన సార్లు గుర్తు చేసిన ప్రేమిన వలరా ఆ బంధానికి విలువ లేదండి. ఆ బంధానికి విలువ ఇవ్వకుండా ప్రేమిన వాళ్ళరా ఇదిగో నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇదిగో పరలోకంలో ఉండగానే, ప్రధాన శిల్పిగా ఉండగానే ఆయన మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మరలా గుర్తు చేస్తూ ఇదిగో నరులను చూచి నేను ఆనందించును. ఎప్పుడన్నా ఆలోచనలోకి వెళ్తే, సృష్టి ఆరంభింపక మునిపే దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకంలో చేసుకున్నాడండి. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళారా, అక్కడ రాయబడినటువంటి మాట 32వ వచనం ఒక్కసారి చూద్దాం. 32వ వచనం, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి,
నా మార్గములు అనుసరించువారు ధన్యులు. ఎవరి మాట వినాలంటండి? దేవుని మాట. దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వింటేనే ధన్యత. దేవుని యొక్క మాట వింటేనే ధన్యత అండి. దేవుని యొక్క మాట వింటేనే ఆశీర్వాదము. దేవుని యొక్క మాట వింటేనే మేలు. దేవుని యొక్క మాట వింటేనే మేలు. దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు నిలబడినా ప్రేమిన వలరా అది నాశనమే తప్ప ప్రేమిన వలరా అది మేలుండదు. ఎవరు నిలబడినా కానీ దేవునికి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా అది నాశనమే. అందుకే దేవుడు సెలవుస్తున్నటువంటి మాట, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములు అనుసరించువారు. దేవుని యొక్క మార్గంలో ఉండాలండి. దేవుని యొక్క మార్గంలో ఉండాలి. దేవుని యొక్క మార్గంలో ఉంటేనే ధన్యత. దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టారా ప్రేమైన వల్లరా నిజంగా దేవుడు వేసే శిక్ష భరించలేనిదండి. అందుకే ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక, నిజంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూసి ముగించుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే, ఆత్మబంధము కలిగినటువంటి వారు ఎలా ఉండాలి, ఆత్మ కలిగినటువంటి వారు ఎలా జీవించాలి, ఆత్మబంధము కలిగినటువంటి వారు ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వలరా 4వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చూద్దాం. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఏ ఆత్మలో ఉండాలి ప్రియమైన వాళ్ళరా మనం అంటే? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ కలిగి ప్రియమైన వాళ్ళరా. ఇదిగో అక్కడ రాయబడి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి పౌలు వేడుకుంటున్నాడండి. ప్రభువును బ్రతిమాలుకుంటున్నాడండి. చేతులు పట్టుకుని సంఘముతో బ్రతిమాలుతున్నాడు, నమస్కరించి బ్రతిమాలుతున్నాడు. ఏది ప్రియమైన వాళ్ళరా ప్రేమ? ఏది బంధం? ఎందుకు ఈ విధంగా తయారైంది? దేవునితో కలిగి ఉండవలసినటువంటి బంధాలు, దేవునితో కలిగి ఉంటున్న ఆత్మల బంధం ఎందుకు ఈ విధంగా తయారైంది అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఖైదీగా ఉండి ఆయన బ్రతిమాలుతున్నాడండి పౌలు గారు. సంఘముతో నిజంగా నమస్కరించి ఆయన బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, విననొల్లని వారిగానే ప్రియమైన వాళ్ళరా, దేవునికి దూరమై ధన్యకరమైనటువంటి జీవితంలో ఉండవలసినటువంటి వారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవలసినటువంటి వారు ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వద్దండి, ఆత్మలుగా దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మనం ఆత్మలుగా పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళటానికండి దేవాతి దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళ రాయబడినటువంటి మాటలు విని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములు ఆయన శరీరంలో పాలు పంపులు పొందటానికి దేవుడు కృప చూపించాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం, దేవునితో కలిగినటువంటి బంధం, ఆత్మబంధం ప్రేమను, ఆ బంధము కలిగి దేవుని కొరకు పరలోకం కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, ఎవరైతే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొంది దేవుని యొక్క మేలులు పొందాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని సిద్ధపడి వచ్చి ఉన్నారో దయతో వారు మోకరించినట్లయితే వారి యొద్దకు ప్రభు వల్ల తీసుకురాబడుతుందండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31వ వచనం వరకు, 23 నుంచి 31వ వచనం వరకు మనం చదువుకుందామండి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు చదవలసిందిగా మన జ్యోతి గారు చదువుతారు. అమ్మ జ్యోతి గారు చదువు.
నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోవుదుము. ఆమేన్. రొట్టె నిమిత్తము మనము ప్రార్థన చేద్దామండి. ఆయన శరీరానికి సాదృశ్యకున్నటువంటి రొట్టెను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. మన మధ్య ఉన్నటువంటి మరి సహోదరి చెల్లి లక్ష్మి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీపించవలసింది కోరుతున్నాం. క్లుప్తంగా ప్రార్థన చేయండి అమ్మా. కృపగల దేవ, మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల దేవ, మీకు స్తోత్రములు 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 స్తోత్రం. మహోన్నతుడా, మీకు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవ, మీకు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడ ప్రభ, గతించిన వారం నుంచి ప్రభు యొక్క వారం వరకు నన్ను మా సంఘ బిడ్డల రాజా నీకు కృపగల హస్తంలో చుట్టూ నన్ను కాచి దాచి కాపాడి ప్రభువ రీతిగా ప్రభు సంఘముగా చేరిని స్తుతించి ఆరాధించే కృపను ధన్యతను మాకు ఇచ్చినందులకే వందనాలు. అయ్యా, ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటా మీకు కృపను తోడుగా ఉంచారు బాబు. అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, యొక్క పరిశుద్ధమైన బలను మేము చేరి ఉన్నాము బాబు. తీసుకొని చుండగా తండ్రి మా యొక్క తలంపుల్లోను, మా యొక్క ఆలోచనలోను, మా యొక్క నడవడిలోను, చూపులోను ప్రభువ సమస్తము నేను పరిశుద్ధత కలిగి ప్రభు నీకు అనుకూలంగా జీవిస్తూ ఈ యొక్క బళ్ళలో నన్ను మా చేతులు పట్టడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి రాజా. వందనాలు పరిశుద్ధుడా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన నన్ను సాత్వికమైన మనసుతో ప్రభువ నీ యొక్క బళ్ళలో చేతులు పెట్టడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి బాబు. వందనాలు గొప్ప దేవుడా, నీకే స్తుతులు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉండి సహాయం దయచేయమని అతి త్వరలో మా కొరకు రానయ్యని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును.
చితివి మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మని చితివి అపూర్వ ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకునే ప్రకటించెదన్ అపూర్వ ప్రేమకై నీ సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకునే ప్రకటించెదన్ నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ఏమి వాగలను నీ అనలేని ప్రేమకై విరిగిన లేవిన హృదయమే నీ అర్పింతును ఏమి వాగలను నీ అనలేని ప్రేమకై విరిగిన లేవిన హృదయమే నీ అర్పింతును అపూర్వ ప్రేమకి నీ సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకునే ప్రకటించెదన్ అపూర్వ ప్రేమకి నీ సాక్షినై నిలిచెదన్ బోధిగంతము వరకునే ప్రకటించెదన్ నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. ఆ ప్రకారమే భోజనం అయిపోయిమట ఒక పాత్ర ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తమూలైన క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పును ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన విలువైనటువంటి రక్తం కొరకు మన మధ్య ఉన్నటువంటి సహోదరులు చిన్నబ్బాయి గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన. స్తుతి గల దేవ స్తోత్రము వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇంతవరకు ఆరాధనలో అనేకమైనటువంటి ఆటంకములు కలిగి ఉన్న మనుషులుగా మేము నాయన మరి తప్పులు చేస్తూ ఉంటాం. కానీ క్షమించే దేవుడు మాకు బుద్ధి చెప్పి మరి మీ ఆలోచన ఎట్టి రీతిగా ఉందో అటు ఆలోచన రీతిగా జీవించాలని మాకు నాయన పాఠాన్ని నేర్పించండి. మీ సేవా నిమిత్తం జీవించాలనే ఆలోచన మాకు కలుగు చేయండి నాయన. ఇదిగో నాయన ఈరోజు రొట్టె ద్రాక్షరసం
తీసుకోవాలనే నిర్ణయంతో వచ్చినటువంటి మాకు నాయన మీ యొక్క ఆలోచన ఎట్టి రీతిగా మరి నాయన నా రక్తము నా మాంసము నా కొరకు మీరు మరి మీ కొరకు నేను బలియాగమై నేను సిలువపై మరణించి ఉన్నాను. మరి నా కొరకు మీరేమీ బలి అవ్వద్దు, కానీ నా రొట్టె నా ద్రాక్షరసము మీరు త్రాగి నా కొరకు జీవించండి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. అట్టి రీతిగా జీవించే ఆలోచన మాకు కలుగు చేయండి. మరి ఇకపై నాయన ఏ విధమైనటువంటి ఆటంకములు నాయన ఒడిదుడుకులు లేకుండా, మాలో నాయన తొందరపాటు లేకుండా మరి ఆ యొక్క కీడు నుంచి దూరపరిచి మరి ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామాన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యుటకు ఓ పాపియందు మన్గుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా ఆ ఊట మున్గి దొంగయు శుద్ధుడాయెను. నేనాటి పాపినిప్పుడు నేనందు ముందుదన్. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా నీ యొక్క పాప మాటిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తమి చాలును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా నానాదు రక్తమందున నేనమ్మి ఉండినన్. నా దేవుని నిండు ప్రేమను నేనందు చూసేదన్. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా నా ఆయుష్కాలమంతట నా సంతసంగీతే నా క్రీస్తులో ఆనందము నా గానమిదే. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు
ప్రియులారా, ఇంకను ఆయన రక్తము, ఆయన శరీరం మన మధ్య ఉన్నది. మీలో ఎవరికైనా అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపిస్తే మీ వద్దకు అది తేబడుతుంది. అందరికీ అందిన విధానాన్ని బట్టి ఒక సమయంలో మనము బల్ల ముగింపు ప్రార్థన చేసుకుందాం. కొల్లబత్తుల రవి గారు ప్రార్థన చేస్తారు. కొంబత్తుల రావు గారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. గొప్ప ధన్యత, గొప్ప దినము మాకు దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. నీ ఆరాధనలో పాల్గొని గొప్ప భాగ్యము ప్రభా. నీ యొక్క ప్రభు మా కోసం మరణించి ప్రభు మా కోసం రక్తం చిందించి మా కోసం తిరిగి లేచిన గొప్ప దేవుడా. నీ ప్రభు నీ ఆరాధన క్రమంలో ప్రభు మేము పాల్గొని ప్రభా నీ యొక్క బలలో మేము పాల్గొని నా ప్రభు నీకు రక్తం సాదృశ్యంగా ప్రభు ద్రాక్షారసాన్ని నీ శరీరం సాదృశ్యంగా రొట్టెని తీసుకుని ప్రభు మేము బలపడటానికి మాలో ఉన్న చిన్న చిన్న ప్రభు తప్పిదాలతో క్షమించమని, నీ కృపతో కాచి కాపాడి నడిపించమని ప్రభు ఇంకను ప్రభు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వినిపించి ప్రార్థన తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు అయితే మీ స్థలంలో కూర్చుని సమాధానం గలవారే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాక కొరకు బ్రతకాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రియమైన వాళ్ళు ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని అనుకుంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అమ్మ కానుకలు తీసుకెళ్ళి ఈరోజు చక్కటి స్నాక్స్ ఏర్పాటు చేసిన ప్రియబిడ్డలు మరి అమరావతి గారు, అదేవిధంగా చెల్లి మేరీ గారు, వారు కూడా దయతో లేచి నిలబడాలి. వారి యొక్క బిడ్డల యొక్క మరి బర్త్డే అండి, పుట్టినరోజు, కుమారులు మరి పుట్టినరోజు, వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారు కూడా దయతో లేచి నిలబడండి. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు దయతో లేచి నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దేవా, మీ దయలో మీ కృపలో ప్రభువా కాచి కాపాడి జరిగిన ఆరాధన తట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో తండ్రి ప్రభువా నాయన, మీ ప్రియబిడ్డలు ప్రభు మీరు చేసిన మేలులు బట్టి నాయన, ఇదిగో తండ్రి ఇచ్చినటువంటి ప్రభు కానుకలు బట్టి నాయన మీకు స్తోత్రాలు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడండి. ఈరోజు చక్కటి ప్రభు స్నాక్స్ ఏర్పాటు చేసిన మీ ప్రియబిడ్డలు తల్లిగారు అమరావతి గారు, చెల్లి మేరీ, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారులు ప్రభువా, వారి జీవితంలో మీరు అనుగ్రహించిన నూతన దయాకిరీటాన్ని బట్టి వందనాలు. ఈ నూతన దయాకిరీటంలో నూతనమైన మేలులు, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించండి దేవా. ఇదిగో తండ్రి మీ ప్రియబిడ్డల ప్రభువా, ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి వందనాలు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడి మీ దయలో మీ కృపలు బలపరచమని, మీ ప్రేమలు బలపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయితే అందరూ లేచి నిలబడదాం. కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. Say
ప్రార్థన చేసుకుందామండి. అర్పించబడినటువంటి కానుకల నిమిత్తము తల్లిగారు శ్యామల కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నిబంధనములు, స్తోత్రములు, రాజ్య పరిశుద్ధుడ, ఇంతవరకు నా ప్రభా నేను యొక్క నామంలో నా ప్రభానైనా నేను యొక్క సన్నిధిలో నా ప్రభానైనా ఆరాధన మీరైనా నైనా జరిగించినందుకు మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నానయ్య. గొప్ప దేవుడా, ఆశ్చర్యకర, అద్భుతకరుని స్తోత్రములనైనా, పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రాలు నా ప్రభానైనా నైనా నా ప్రభానైనా నైనా యొక్క సమయంలో నా ప్రభానైనా కానుకలు నా ప్రభానైనా గుప్పిళ్ళు ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి నా ప్రభా. నూరంతలుగా రూదంతలుగా మీరు ఫలింప చేయమని నా ప్రభానైనా నీ యొక్క సేవార్థమైన ప్రభానైనా నా ప్రభానైనా ఈ యొక్క ధనము నా ప్రభానైనా మేంకరంగానైనా హెచ్చింపబడడానికి ప్రభు సహాయం చేయమని ఈ యొక్క చిన్న మనవులు మీ యొక్క పాద సన్నిధిని ముద్రించుకోమని యేసు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. ఈ సమయంలో మన ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ప్రతి ఆదివారం 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకు జరిగే స్థలం మీకు తెలియదు కాదు. అదేవిధంగా మంగళవారపు ఆరాధన, జూమ్ ఆరాధన 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందండి. అదేవిధంగా ఈ యొక్క ఆరాధన స్థలం నిమిత్తం అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాన్ని ఇచ్చేస్తున్నారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. నీళ్ళూసినటువంటి తల్లిగారు, మరి ప్రభమ్మ గారు, వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా నిత్యము ప్రార్థిస్తున్నాము. ఇంకా ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీవించవలసింది కోరుతున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ దయలు, మీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి దేవా మీ ఉన్నతమైన నామాన్ని ఆరాధించడానికి చూపిన కృపను బట్టి వందనాలు. దేవా ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరు చేసిన మేలులు బట్టి వందనాలు ప్రభువా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటలలో సాయం దయచేశారు, కీర్తన చౌటలో సాయం దయచేశారు, కీర్తన వివరించుటలో సహాయం దయచేశారు. దేవా ఇదిగో తండ్రి, అయా ఇదిగో తండ్రి నాయన మీ పాదాల చెంత నిలబడి అయా స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని మీరు కన్నారు ప్రభువా. ఇదిగో తండ్రి ఆత్మబంధంగా మమ్మల్ని ఏర్పాటు చేశారు అయ్యా. ఇదిగో తండ్రి మేమంతా నాయన మీ వారము నాయన, మీ సన్నిధిలో నాయన బ్రతుకుతున్నటువంటి మనము ఈ ఉన్నతమైన రాజ్యంలో ఉండాలి తండ్రి. ఆ రాజ్యము ప్రభువా మేము చేరుకోవడానికి కృప చూపించండి అయ్యా. ఇదిగో తండ్రి సంఘంలో అయ్యా శోధకుడు కొద్దిపాటి గలిబిలి చేసిన ప్రభువా అయ్యా. ఇదిగో తండ్రి వాని యొక్క క్రియలను దూరపరచండి
నాయన మీ కృపలో మీ యొక్క దయలు నాయన కాచి కాపాడి మమ్మల్ని అందరినీ నడిపించమని అయ్యా ఇదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో మేలులు శుభాలు దయచేయమని, బిడ్డలందరినీ ఆశీర్వదించి పంపించమని ప్రభు మీ ప్రియకుమారుడు నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనాలతో, పంపుము దేవా పంపుము దయాచేత, పతిత పావన నామా పెంపుగా నీ సేవ ప్రియముగా ననరింప, పంపుము దేవా దీవెనాలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు